అసలు మౌంట్ ఎవరెస్ట్ ని ఎక్కాలంటే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? ఈ మౌంట్ ఎవరెస్ట్ ఏదైతే ఉంది కదా, ఇప్పట్లో అదొక లగ్జరీ ప్రోడక్ట్. ఒక నార్మల్ వ్యక్తికి 40 to 50 lakhs అయితే కావాలి జస్ట్ ట్రై చేయడానికి అంతే. అండ్ ఆ మౌంటైన్ పీక్ అయితే రీచ్ అవుతామో లేదో అది కూడా గ్యారంటీ లేదు. అక్కడికి వెళ్ళడానికి పర్మిట్ కావాలంటే నేపాల్ గవర్నమెంట్ కి అయితే అప్రాక్సిమేట్లీ 9 lakhs అయితే పే చేయాలి. అండ్ షేర్ పాస్ ఫీజ్ కి అయితే 6 to 9 lakhs. క్రాష్ మేనేజ్మెంట్ అండ్ లైసెన్స్ ఆఫీసర్ కి అయితే మరో 6 lakhs. గ్యాస్, గేర్, ఆక్సిజన్ వీటన్నిటికి 10 to 12 lakhs. అండ్ ఇవన్నీ వచ్చేసరికి మీ డ్రీమ్ కాస్ట్ అయితే 500 crore అయితే దాటిపోయి ఉంటుంది. అండ్ ఇక్కడ బిజినెస్ మోడల్ చూసుకుంటే ఆపరేటర్ అయితే ప్రతి పర్సన్ మీద 5 to 7 lakhs మార్జిన్ అయితే సంపాదిస్తాడు. అండ్ ప్రతి ఆపరేటర్ కి 5 to 8 క్లయింట్స్ అయితే దొరుకుతారు. అండ్ ఏం లేదన్నా ఆపరేటర్స్ కి 30 to 40 lakhs అయితే ప్రాఫిట్ వస్తుంది. ఇది సీజనల్ బిజినెస్ కానీ ప్రీమియం కేటగిరీలో అయితే రన్ అవుతుంది. అండ్ ఇంకా వేరే ట్రయల్స్, ట్రెక్స్, క్యాంప్స్ నుంచి అయితే డబ్బులు వస్తాయి. రియల్ రెవెన్యూ ఇయర్ లో రౌండ్ ట్రెక్స్ నుంచి అయితే వస్తుంది. ఎవ్రీ ఇయర్ 800+ పీపుల్స్ అయితే దీన్ని అటెంప్ట్ చేస్తారు. అండ్ జర్నీ కంప్లీట్ అవ్వడానికి 10 weeks అయితే పడుతుంది. అండ్ దీని ఇండస్ట్రీ సైజ్ ఇప్పుడు వచ్చేసి 350 crores కంటే ఎక్కువ ఉంది. ఇండైరెక్ట్ గా నేపాల్ టూరిజం అండ్ ఎకనామీలో 10% అయితే ఇక్కడ నుంచి వస్తుంది. ఎవరెస్ట్ ఎక్కడం కష్టమే కానీ బిజినెస్ మోడల్ అయితే చాలా ప్రాఫిటబుల్ గా ఉంది. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైతే మౌంట్ ఎవరెస్ట్ ని ఎక్కాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇలాంటి క్రేజీ ఇన్ఫర్మేటివ్ రీల్స్ కోసం నా పేజ్ అయితే ఫాలో చేసుకోండి.